నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం జగత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వాస్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే పతితాఖ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో బ్రహ్మవిద్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. అయ్యా, మనం ఈవేళ ప్రస్థానత్రయం అనేటువంటి ముఖ్యమైనటువంటి 3 మజిలీల్లో మొదటిది శృతి ప్రస్థానము అంటారు. దానికే ఉపనిషత్ ప్రస్థానం అన్నమాట. ఉపనిషత్తు మొదటిది. రెండవది సూత్ర ప్రస్థానము అంటారు. సూత్ర ప్రస్థానం అంటే సూత్ర భాష్యం అన్నమాట. బ్రహ్మసూత్ర భాష్యం ద్వారా మననం ప్రధానమైనటువంటిది. మూడవది స్మృతి ప్రస్థానము అంటారు. స్మృతి ప్రస్థానం అంటే 3వ మజిలీ ఇది. ఇది భగవద్గీత. అయితే ఇది నిధిధ్యాసకు ఉపయోగించేటువంటిది ప్రధానమైనటువంటి ఉత్తమమైన మహాగ్రంథం. ఇది సాక్షాత్తు పరమాత్మే మాయారూపమైనటువంటి శరీరాన్ని ధరించి మనకు ఆత్మతత్వాన్ని బోధించేటువంటి మహాగ్రంథం ఇది. ఈ 3 ప్రస్థానాల ద్వారా జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకుని ఆ పరబ్రహ్మ యందే మనం నిలబడి సాధన చేయగలిగితే మనం ముక్తులమైనట్లే. అప్పుడు జీవన్ముక్తులు అనేటువంటి శబ్దంతో వాడబడతాం మనం. దీనికి శంకర భగవత్పాదుల వారు కొన్ని చోట్ల అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానంతో పాటు ఈ మొత్తము స్మృతి ప్రస్థానమైనటువంటి భగవద్గీతని ఇవాళ నుంచి మనం పాఠం చెప్పుకోబోతున్నాం. దీనిలో ప్రథమ అధ్యాయం మొదటిది. మొట్టమొదటగా అసలు ఈ భగవద్గీత మీద భగవత్పాదుల వారి యొక్క అభిప్రాయం భాష్యంతో ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి మనం చెప్పుకుంటూ వెళదాం. ఓం నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్విమే లోకాః సప్తద్వీపా చ మేతిని. ఈ మంగళాచరణం చేశారు భాష్యకారుల వారు. మొట్టమొదటగా నారాయణ పరః, అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య అంతః ఇమే లోకాః సప్తద్వీపా చ మేదిని అన్నారు.
ఇక్కడ నారాయణ అని శబ్దం వచ్చింది మొట్టమొదటే. నారాయణ అన్నప్పుడు విశేషంగా మనం చెప్పుకున్నాం, పంచభూతాలకు ఆధారమైన వాడు అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే ఆపో నారా ఇది ప్రోక్తా నారావై నరసోనవ అని. ఆపహ నారా ఇది ప్రోక్తా. ఆపహ అంటే పంచభూతాలు నారములు అని చెప్పబడుతున్నాయి. నారం అనేటువంటి మాటకి పంచభూతాలను అర్థం. నారాహ ఇది ప్రోక్తాహ. ఆపహ అంటే పంచభూతాలు. అయితే ఇవి ఎట్లాంటివి? ఈ పంచభూతాలు అపంచీకృతమైనటువంటి పంచభూతాలు. వాటిని నారాహ అని పేరుతో వాడబడుతున్నాయి. నారావై నరసోనవ. ఆ నారాహ అంటే ఏవైతే అపంచీకృతమైనటువంటి పంచభూతాలు ఉన్నాయో అవి పంచీకృతమై నరసోనవ. నరసోనవ అంటే జీవుని యొక్క ఉత్పత్తికి కారణమవుతున్నాయి అని అర్థం. అది అసలు నారాయణ అనే శబ్దానికి అర్థం. అది అలాంటి పంచభూతాల పంచీకృతమైనటువంటి అపంచీకృతమైనటువంటి పంచభూతాలు పంచీకృతమై ఆ పంచీకృతమైనటువంటి పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి మన శరీరాలు. ఇప్పుడు నారాయణ అని అన్నప్పుడు ఆ నారాయణుడు పంచీకృతమైనటువంటి శరీరాలతో కూడినటువంటి మనము రెండు ఒకటే అయినాయి. అక్కడి నుంచి ప్రారంభం చేశారు ఆయన. నారాయణ పరహ. ఆయన ఎవరయ్యా? పరహ. ఏమండి మరి పంచీకృతమైనటువంటి మరి దేహాలతో నువ్వు ఉన్నావు కదా, ఆ పంచీకృతమైనటువంటి దేహాల కంటే పరహ అన్నాడు. మరి ఆ పంచీకృతమైన దేహంతో ఆయన ఉన్నాడా అని మళ్ళీ నీకు అనుమానం వస్తుంది. రెండు ఒకటే అన్నప్పుడు ఆయన అట్టా లేడు అని చెప్పడానికి పరహ అంటే వీటికంటే పరమైనటువంటి వాడు, అంటే విలక్షణమైనటువంటి వాడు అనమాట. ఈ దేహాల కంటే విలక్షణమైనటువంటి వాడు. అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం. ఇది అవ్యక్తాత్ అన్నాడు. అంటే నామరూపాలుగా వ్యాకరణం అంటే మార్పు చెందనటువంటి ఏ మాయాశక్తి అయితే ఉన్నదో నామరూపాలుగా ఇంకా మారలేదు. అలాంటి మాయాశక్తి ఏదైతే ఉన్నదో అది హిరణ్య గర్భాక్షమైనటువంటి దాని పేరు, హిరణ్య గర్భం అనే పేరు అన్నమాట. అది ఆ స్థాయిలో ఉంది. అది అపంచీకృతమైనటువంటి స్థితి. ఆ మాయాశక్తి ఏది ఆయనతో కలిసి ఉన్నప్పుడు దాని పేరు అవ్యక్తం అని పేరు. దాని నుండి అండం అవ్యక్త సంభవం. అండం వచ్చింది, బ్రహ్మాండం సృష్టి అయింది. బ్రహ్మాండం అంటే ఆకాశం లాంటిది. ఆ బ్రహ్మాండం ఆకాశము వంటి బ్రహ్మాండాన్ని సృష్టించాడు ఆయన. అంటే తన యొక్క శక్తి ద్వారా తాను సంకల్పించి బ్రహ్మాండ రూపంగా తానే మారాడంటే సరిపోతుంది. ఉన్నది ఒకటే అయినప్పుడు రెండోది ఉండడానికి అవకాశం లేదు కదా. అందుకని బ్రహ్మాండాన్ని సృష్టించాట. అది అవ్యక్తమైనటువంటిది, ఆకాశం లాంటిది అని మనం భావించుకుంటే అది అపంచీకృతమైనటువంటిది. ఆ బ్రహ్మాండంలో అండస్య అంతః, ఆ అండము యొక్క అంతః లోపల ఇమే లోకాః, ఈ లోకాలన్నీ ఉన్నాయటండి. ఆ బ్రహ్మాండంలో 7 + 7 మొత్తం 14 లోకాలు ఉన్నాయట అందులో. అయితే ఇక్కడ ఏంటంటే ఊర్ధ్వలోకాలు భూలోకం దగ్గర నుంచి 7, భూ భువ శుభ మహ జన తప సత్యం అనేటువంటివి. అంటే చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉండేటువంటి లోకాలు చివరి సత్యలోకం. అక్కడ వరకు ఉండేటువంటి ఈ 7 లోకాలు భూమి దగ్గర నుంచి. అంటే మనమంతా కూడా ఊర్ధ్వస్థితిలోనే ఉన్నాం, ఊర్ధ్వలోకాలలోనే ఉన్నాం. ఇక అధోలోకాలైనటువంటి అతల వితల సుతలాది 7
లోకాలు, ఈ మొత్తం 14 లోకాలు కూడా అండస్య అంతః, ఈ అండం లోపల ఉన్నాయటండి. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మాండం సృజింపబడితే పరమాత్మ నుంచి అవ్యక్తమైనటువంటి ఆ మాయాశక్తి నుంచి ఇది ఏర్పడితే ఇమే లోకాహ, ఈ లోకాలన్నీ కూడా దానిలోనే ఏర్పడ్డాయట. సప్తద్వీపాచ మేదిని, సప్తద్వీపాచ 7 ద్వీపాలతో కూడినటువంటి భూమండలంతో సహా ఆ బ్రహ్మాండంలోనే అంతర్గతమై ఉన్నాయటండి. ఇక స భగవాన్, అయితే ఇట్లాంటి అండానికి మూలకారకుడైనటువంటి అని అర్థం. స భగవాన్ షడ్గుణ ఐశ్వర్య సంపన్న అని అర్థం భగవాన్ అంటే. అట్లాంటి మహానుభావుడు స భగవాన్ సృష్ట్వా, ఆ నిరాకార శుద్ధ చైతన్యం అని అర్థం అక్కడ. అలాంటి ఆయన సృష్ట్వా ఇదం జగత్, ఈ జగత్తునంతా కూడా సృష్టించి తస్య స్థితిం చికీర్షు, దానికి స్థితిని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అంటే దాన్ని రక్షించాలి అనుకున్నట్టు ఆయన. రక్షించాలి అనుకుని మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా, మరీచి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరీచి, కశ్యపుడు, క్రతువు, పొలహుడు, పులస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు ఏమిటంటే బ్రహ్మ యొక్క మానస పుత్రులట వీళ్ళంతా. ఇలాంటి బ్రహ్మ యొక్క మానస పుత్రులను అందరినీ కూడా సృష్టించేశాట ఆయన మొట్టమొదటగా. అంటే ఆయన యొక్క శక్తి సృష్టిస్తోందని అర్థం. సృష్టించేశాట. సృష్టించి అగ్రే మొదటగా సృష్టించి ప్రజాపతిని ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఆయన ఏం చేశాట, ప్రజాపతిని ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మాన్ని మొదటగా వేదోక్తమైనటువంటి ప్రవృత్తి లక్షణ రూపమైనటువంటి ధర్మాన్ని గ్రాహయామాస గ్రహింపజేశాట అన్నాడు. అంటే వాళ్ళకి నేర్పించాటండి మొట్టమొదటిగా. ఏంటట, ఏం చేశాట ఈయన, ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మం. అంటే ప్రవృత్తి నివృత్తి అని ధర్మం 2 రకాలు కాదు, తర్వాత వస్తుంది అది. ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని ఆయన మొట్టమొదటిగా వాళ్ళకి మరీత్యాది ఒక ఈ బ్రహ్మలను సృష్టించి, మరీత్యాదుడు బ్రహ్మలను సృష్టించి ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని వాళ్ళకి బోధించాట. తతః అన్యాంశ్చ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. తర్వాత ఏం చేశాట, అన్యాంశ్చ సనక సనందనాదీన్, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి 4 ఉత్పాద్య బ్రహ్మ మానసపుత్రులుగా వాళ్ళని జన్మింపజేసి నివృత్తి లక్షణం ధర్మం, నివృత్తి రూపమైనటువంటి ధర్మంట. అంటే మోక్షాఖ్యం అని అర్థం. ఆ ధర్మాన్ని జ్ఞాన వైరాగ్య లక్షణతే, అది అలాంటిది. జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. వీళ్ళ ద్వారా జ్ఞాన వైరాగ్యము జ్ఞానము అనేటువంటి రెండింటినీ వీరి ద్వారా ప్రచారం చేశాట ఆయన. అంటే వీరు జ్ఞానానికి వీళ్ళు గురువులుగా ఏర్పడి ప్రపంచంలో జ్ఞానభాగాన్ని వీళ్ళు ప్రచారం చేశారు. తర్వాత ఏమో ఈ ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వేద విహితమైనటువంటి కర్మానుష్ఠాన రూపంలో ధర్మాన్ని నేర్పించడం కోసం వాళ్ళు ఏర్పడ్డారు. ఇలా జరిగింది. ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మానికి కారకుడైనాడు ఒక్కడే పరమాత్మ అని అన్నాడు. ఇహ ద్విధో హి వేద వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. ఈ వేదోక్తమైనటువంటి ధర్మం 2 రూపాలుగా ఉన్నది. ప్రవృత్తి రూపమైనటువంటిది, నివృత్తి రూపమైనటువంటిదిగా ఉన్నది. ఈ 2 రూపాలైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యః సహ ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిః శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. ఈ ద్విధమైనటువంటి వేదోక్తమైన ధర్మం ఏదైతే ఉందో, ఒకటి ప్రవృత్తి లక్షణము, 2 నివృత్తి లక్షణము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ 2 కూడా కలిసి జగత్తుకి స్థితి కారణంగా ఉన్నదిటండి. అంటే జగత్తుని నిలబెట్టడానికి, జగత్తు ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఈ 2 ధర్మాల మీద ఆధారపడి జగత్తు నిలబడి ఉన్నదిట. అంటే ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మం కనుక లేకపోయేటట్టే అసలు జగత్తు లేదు ఇవాళ.
ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మం ద్వారానే కర్మలు చేయడం, యజ్ఞయాగాదుల దగ్గర నుంచి ప్రవృత్తి ఒక్కటి కూడా ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మమే. ధర్మ పురుషార్థం అనమాట అర్థం. ధర్మ అర్ధ కామాలు కదండి. అర్ధకామాలు అనేటువంటిదేమో ఇహలోకానికి సంబంధించినవి, అది దానికి ధర్మం ఏం అక్కర్లే. ఇక ధర్మం అనేటువంటిది ఏమిటంటే ధర్మం ద్వారా ఇహలోకంలో చేసేటువంటి పుణ్యకర్మలు, వీటి ద్వారా పరలోకాల్లో అనుభవించేటువంటివి ఆ పరలోకాల్లో అనుభవించేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అది ధర్మ పురుషార్థం ఇంతవరకు. ఇక మోక్షం అనేటువంటిది ఈ మూడింటికి అతిక్రమించినటువంటి స్థితి అది. కనుక ఈ జగత్తు యొక్క స్థితికి ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మద్వయమే ఆధారం అన్నమాట. ఇది అంటాడు అభ్యుదయ అంటే పురుషార్థము అని అర్థం. ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ, ప్రాణులకి సాక్షాత్తుగా అభ్యుదయాన్ని ఇస్తోంది అంటే ఈ ధర్మ పురుషార్థం. అభ్యుదయం అంటే ఏంటి? మనకి ఈవేళ ఒక సుఖాన్ని ఇస్తున్నది, మంచి జన్మలు అవి వచ్చి రావడం, వాటి ద్వారా ఈ పుణ్యకర్మలు అవి చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నది. నిశ్రేయసహేతు అంటే నివృత్తి ధర్మం అని అర్థం. యహ ఏదైతే ఉందో సహా ధర్మ, ఆ ధర్మము బ్రాహ్మణాద్యై వర్ణిభి, బ్రాహ్మణాదులు అని అన్నారు. ఈ బ్రాహ్మణాదులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వరకు కూడా ఈ వేదాధ్యయన అధికారం ఉన్నదండి. తర్వాత కాలాల్లో వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ అయితే బ్రాహ్మణాదులు ఈ వేదాధ్యయనం చేసినప్పుడు మాత్రమే బ్రాహ్మణుడు అని పేరండి, లేకపోతే బ్రాహ్మణుడు కాదు అసలు. అందుకని ఏం చేశారట, బ్రాహ్మణాద్యై వర్ణిభి అన్నాడు. అంటే బ్రాహ్మణుడు మొదలైనటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేత ఆశ్రమిభి, ఆశ్రమాల మొదలైనటువంటి ఆశ్రమాలన్నీ ఉన్నాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో శ్రేయోర్ధిభి అనుష్ఠీయమాన, శ్రేయస్సుని అర్థించినటువంటి వాళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారట ఈ రెండు ధర్మాలను. అయితే రెండు ధర్మాలంటే నివృత్తి రూపమైనటువంటి ధర్మం దగ్గర ఈ ధర్మాలు లేవు. ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మం అనేటువంటిది ఉండనే ఉండదు, అసలు కర్మలే లేవు వాడికి, అక్కడ ఏం లేదు. ఇకపోతే శ్రేయస్సును కోరేటువంటి వాడు అభ్యుదయ రూపమైనటువంటి పురుషార్థ రూపమైనటువంటి ఏ ప్రవృత్తి రూపమైన ధర్మం ఉందో దాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు అని అన్నారు. ఈవేళ ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మము అనేది లేకపోయేటట్లయితే మన శరీరాలు లేవు, ఇక్కడ సృష్టి లేదు, ఇక పంచభూత సృష్టి లేదు అసలు. కనుక ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మ ఫలితమే మన శరీరాలు ఇవాళ రావడానికి కూడా ఆ ఫలితమే ఈ జగత్తు మనం అనుభవించేటువంటి ఈ శరీరాల ద్వారా సుఖ దుఃఖాలు, ఈ రెండు కూడా దానిపై ఆధారపడి ఉన్నాయి అంటున్నాడు. దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం, సరే బాగానే ఉందండి. ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ధర్మ అంటే కూడానండి ధ్రియతే ఇది ధర్మ అని అర్థం, విశేషాంశం ఇక్కడ. ధ్రియతే ఇది ధర్మ అంటే ఆ ధర్మ శబ్దానికి అర్థం జ్ఞానం అని అర్థం. ధ్రియతే ఇది ధర్మ అంటే ధరింపబడేది, ధరించడం అంటే పట్టుకునేదని అర్థం. ఏదైతే మొత్తాన్ని పట్టుకుంటోందో, పట్టుకుని తానుగా తెలుసుకుంటూ అదంతా కూడా వ్యాపించి ఉన్నదో దాన్ని ధర్మం అనే శబ్దంతో వాడారు. అందుకని ధ్రియతే అంటే ఏదైతే పట్టుకుంటోందో సృష్టినంతా కూడా, అంటే జీవుణ్ణి జగత్తుని ఈశ్వరుణ్ణి మొత్తాన్ని పట్టుకుంటోందో అది ధర్మ అని అర్థం. దానికే ధర్మం అని పేరు. ఇహ దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్ చీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతః స్థితిం పరిపిపాలయిషు సహ ఆదికర్త నారాయణాక్షో విష్ణు భౌమస్య బ్రాహ్మణః బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణః కిల సంబభూవ. ఇక్కడ దాకా వచ్చాం. ఇవి వీటికి ఒక్కొక్కటి అర్థం చెప్పుకుందాం. ఇలాగా ఈ రెండు ధర్మాలతో వ్యాప్తమైనటువంటి ఈ భూలోకంలో
దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణం, ఈ చాలా కాలానికి ఈ ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళల్లో కామోద్భవాత్, కామం ఉద్భవమైందండి. అంటే కామనలు బయలుదేరినాయి, కోరికలు బయలుదేరడం చేత హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన, వివేకం అంటే ఇది ధర్మము అధర్మము, ఇది ఆత్మ అనాత్మ అనేటువంటి జ్ఞానము కోరికలు ఎప్పుడైతే బాగా ఉద్బుద్ధం అయినాయో జనుల్లో, అప్పుడు ఇది అధర్మము ధర్మము, ఇది ఆత్మ అనాత్మ అనేటువంటి జ్ఞానం పోయిందిటండి మనుషుల్లో. చాలా కాలానికి పోయింది. ఇది వేదధర్మమైనటువంటి స్థితి, అంటే వేదధర్మ రూపమైనటువంటి ప్రవృత్తి రూపమైంది, అసలు పోయిందంటున్నాడు. ముందు ప్రవృత్తే పోయిందిట, నివృత్తి అసలు దేవుడేరు. పోయేప్పటికి ఆయనది ఎందువల్ల దీని కారణం, పోవడానికి కారణం అంటే కామోద్భవాత్ అన్నాడు. ఈ కామాలు ఉద్భవించినాయటండి ధర్మంలో నుంచి. ధర్మం అంటే ఇందా చెప్పుకున్నాగా జ్ఞానం అని. జ్ఞానం వరకు ఆగి ఉంటే మోక్షస్వరూపుడే వాడు నిలబడే ఉన్నాడు. ఇక ఎప్పుడైతే ఆ జ్ఞానంలో నుంచి జ్ఞానం కదిలితే కర్మ కదండి, అప్పుడు దానిలో నుంచి కామోద్భవాత్ కోరికలు బయలుదేరాయో, కోరికలు ఎప్పుడైతే బయలుదేరాయో ధర్మం నశించిపోయిందండి. ఎందుకు? ఇప్పుడు కోరికలు ఎలాంటి కోరికలు? ఐహికమైనటువంటి కోరికలు, సుఖభోగాల పట్ల కోరికలు. ఎప్పుడైతే అవి బయలుదేరాయో ఐహికమైనటువంటి కర్మలే వాడు చేస్తూ ఉంటాడు కనుక ధర్మ ప్రవృత్తి కూడా పోయిందంటున్నాడు. అసలు మామూలుగా ధర్మ ప్రవృత్తి కూడా పోయిందిట, చాలా కాలానికి పోయిందంటున్నాడు. పోవడం చేత హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన, హీయమాన అంటే వాళ్ళలో లోపించిపోయినట వివేకము విజ్ఞానము అంతా నశించిపోయినట్టు. అజ్ఞానం అంటే పశువులాగా బతుకుతున్నారండి, ఒక మాట చెప్పాలంటే. ధర్మ పురుషార్థం కూడా పోయింది, అలాంటి స్థితిలో ఉన్నారు జనం. తర్వాత అప్పుడు ఏం జరిగిందిట? అధర్మేణ అభిభూయమానే ధర్మే, ధర్మం ఎలా అయినట? అధర్మం చేత అభిభూయమానం అంటే తిరస్కరింపబడిపోయిందిట. అంటే అధర్మం చేత ధర్మం తిరస్కరింపబడిపోయింది అంటాం. అంటే అధర్మాన్ని బాగా అనుష్ఠించేటువంటి వాళ్ళు ఉన్నారండి, అధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? ధర్మం పోయింది అంతే. తర్వాత ప్రవర్ధమానేటి అధర్మే, అధర్మం బాగా ప్రవృద్ధమైంది, బాగా ప్రవర్తిస్తోంది. అధర్మ మార్గమే, కేవలం జంతువుల్లాగా బతుకుతున్నారండి మనుషులు. బట్టి సుఖాలు భోగాలు అనుభవించు, అంతే, డబ్బు సంపాదించుకో, ఇదే జీవితం అనే స్థితి వచ్చిందిట చాలా కాలానికి. వచ్చిన తర్వాత జగత స్థితిం పరిపిపాల యశు సహా ఆదికర్త, ఈ జగత్తు యొక్క స్థితిని ఎట్లాగరా, ఈ స్థితిని మళ్ళీ నిలబెట్టాలి అని చెప్పి అనుకుని ఆ పరమాత్మ నారాయణాక్షో విష్ణు, నారాయణ రూపంలో ఉండేటువంటి, అంటే నారాయణం అంటే ఇందా మనం చెప్పుకున్నాం పంచభూతాలకు ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యంగానే మనం అర్థం చేసుకోవాలి తప్ప మనం మామూలుగా నారాయణ అంటే ఏదో 4 చేతులు కలిగినటువంటి వాడుగా చెప్పనే కూడదు అసలు ఈ మాటకు అర్థం. నారాయణాక్షో విష్ణు భౌమస్య బ్రాహ్మణ అన్నాడు. ఆయన అప్పుడు ఏం చేశాట? ఎట్లాగరా ఈ వేదధర్మం అంతా కూడా మొత్తం నశించిపోయిందే, దీన్ని మళ్ళీ నిలబెట్టాలి అని చెప్పి అనుకుని భౌమస్య బ్రాహ్మణ అన్నాడు. భౌమస్య అంటే భూలోకానికి సంబంధించినటువంటి వేదాన్ని, బ్రహ్మణ అంటే వేదాధ్యయన పరంపర అని అంటారు కానివ్వండి, అది కాదు ఇది న్యాయంగా. బ్రహ్మణ అంటే జ్ఞానము ప్లస్ ధర్మ పురుషార్థము రెండూ కలిగితేనే, రెండూ కలిసినటువంటి దాన్ని వేదం అంటారండి. అసలు అంటే జ్ఞానము ధర్మ పురుషార్థము రెండూ కలిపినటువంటిదే వేదం అంటే. అసలు దానికి అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మ. అంటే వేదానికి అధికారి అంటే వేదాధ్యయనం చేయడానికి అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే బ్రహ్మశబ్దంతో వాడబడతాడండి. వాడే బ్రహ్మణ అధికారి. అంటే ఆ వేదాధ్యయనానికి అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే బ్రాహ్మణ శబ్దంతో వాడబడతాడు. ఆ వేదాన్ని రక్షించడం కోసం ఏం చేసేటప్పుడు ఆయన
బ్రాహ్మణత్వస్య రక్షణార్థం బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మణ అంటే వేదం అని అర్థం చేసుకోవాలి. అంటే జ్ఞానము ధర్మపురుషార్థము రెండింటితో కూడినటువంటి వేదం ఏదైతే ఉందో అది అని అర్థం దానికి. ఆ తర్వాత దాన్ని అభ్యాసం చేసేటువంటి వాడు బ్రాహ్మణత్వస్య అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. బ్రహ్మజ్ఞాని వాణ్ణి కూడా రక్షించడం కోసమై అంటే ధర్మాన్ని ధర్మరూపమైనటువంటి వేదాన్ని తర్వాత ఏమో దాన్ని దాని తర్వాత జ్ఞానరూపమైనటువంటి నివృత్తి మార్గాన్ని అభ్యాసం చేసేటువంటి వాడిని రక్షించడం కోసమై అంటే ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి రెండు ధర్మాన్ని రక్షించడం కోసమై అనుకోండి. అప్పుడు ఆయన ఏం చేశాట, దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణశ్చల సంబభూవా అన్నాడు. దేవకీదేవి ఎందు వసుదేవుని వలన అంశేన అన్నాడు. ఇక్కడ అంశేన అంశతో అన్నాడు. అంశతో అంటే అంశ అంటే లీలావతారం అండి. లీలావతారము రామావతారం ఒకటి, కృష్ణావతారం ఒకటి, రెండు లీలావతారాలండి వీటిని అంటారు. ఇక విభూతి అవతారాలు వేరే ఉన్నాయి. ఏది మిగతా వామనావతారము నృసింహావతారము అలాంటివన్నీ కూడా విభూతి. ఆయా కర్మలు పూర్తి చేసుకుని వెంటనే అవి అదృశ్యం అయిపోతాయి. అంతవరకే వాటి పరిమితం. ఆ కాలం కాగానే ఇప్పుడు ప్రహ్లాదుడు వాడు హిరణ్యకశిపు వధ ఉందండి, వెంటనే ఆ స్తంభంలో నుంచి స్తంభాన్ని చీల్చుకుని బయటికి రావడం, హిరణ్యకశిపు వధ కాగానే ఆ అవతారం పూర్తి అయిపోయింది, సమాప్తమైంది. ఆ రకంగా అట్లాగే వామనావతారం కూడా. ఇలాంటి అవతారాలన్నీ అవి వేరు. వాటిని విభూతి అవతారములు అంటారు, వీటినేమో లీలావతారములు అంటారు. ఈ రెండు అంటే ఏ ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చింది కనుక రావణ వధ అయ్యేదాకా నిలబడింది అది రామావతారం. ఇక్కడ ఏంటంటే మోక్ష పురుషార్థాన్ని మనకి చెప్పడం కోసం వచ్చింది కనుక కృష్ణావతారం. ఈ కృష్ణావతారం కూడా మోక్ష పురుషార్థ స్థితిని చివరిదాకా పూర్తి చేసి ఆ యుద్ధానంతరంలో అర్జునుడికి ఉపదేశం చేసి ఆ మొత్తం అంతా కూడా పూర్తి అయింది. ఇది ఈ జనక్షయం అయిపోయిన తర్వాత అప్పుడు పూర్తయింది ఈ కృష్ణావతారం. అలాంటివి ఈ రెండు. వీటిని అంశావతారాలన్నా లీలావతారాలన్నా ఒకటే. ఇక్కడ చూసుకోండి, అంశేన కృష్ణకిల సంబభూవ అన్నాడు. అంటే లీలావతారంగా ఈ మహానుభావుడు కృష్ణ పరమాత్మ జన్మించాడట. ఆయన అవతారం ఏమిటో తర్వాత ఆయనే చెబుతారు. బ్రాహ్మణత్వస్య రక్షణేన రక్షితః స్యాద్ వైదికో ధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. బ్రాహ్మణత్వస్య రక్షణేన అన్నారు. ఈ బ్రాహ్మణుణ్ణి గనక రక్షించినట్లయితే అంటే వేదాధ్యయనం చేసేటువంటి వాడిని గనక రక్షించి అంటే ధర్మపురుషార్థంలో ఉండేటువంటి వాడిని గనక రక్షించినట్లయితే రక్షిత స్యాద్ వైదికో ధర్మ. వైదిక ధర్మం అంతా కూడా రక్షింపబడుతుంది. తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానం. దానికి అధీనమై ఉన్నాయట అంటే ధర్మపురుషార్థానికి అధీనమై ఉన్నాయట వర్ణాశ్రమ భేదాలన్నీ కూడా. దానికి అధీనమై లేకపోతే వర్ణాశ్రమ భేదాలు లేవు అసలు. ఇది వైదిక ధర్మానికి అనుష్ఠింపబడి ఆధారమై ఉన్నాయి అని అర్థం. వాటి చేత అనుష్ఠింపబడి వాటికి ఆధారంగా ఉన్నాయి అని అర్థం. సచ భగవాన్ ఇక జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః అతి సన్ స్వమాయయా దేహవాన్ ఇవ జాతః. జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే అన్నాడు. 3 చోట్ల ఇవ వేశారు. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి మనం, చెప్తాను. సచ భగవాన్ ఆ పరమాత్మ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న అన్నాడు. ఆ పరమాత్మట ఇవన్నీ శక్తులు. ఆయన శక్తిలో ఇగో ఈ లక్షణాలన్నీ ఉన్నాయటండి. జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అనేటువంటి ఆ భగవాన్ జ్ఞానస్వరూప పరమాత్మ అనుకోండి. అక్కడ ఆయనకేమో ఐశ్వర్య శక్తి ఒకటి ఉంది. ఐశ్వర్యం అంటే మాయాశక్తే, తెలిసిందా అండి? ఆ మాయాశక్తిట ఐశ్వర్య శక్తి బల, దానిలో బలం ఉంది, వీర్యం ఉంది. అంటే ఈ జగత్తును సృష్టించి పాలించేటువంటి ఉపసంహారం చేసేటువంటి సామర్థ్యం అండి ఈ శక్తి అంటే.
బలం అంటే సహాయ సంపత్తి అండి. తర్వాత పరాక్రమం కలిగి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో బల వీర్యం అండి అది. తేజోభిహి అన్నాడు. తేజస్సు అంటే ఇతరమైనటువంటి వాడు ఎవడు కూడా పరాభవించడానికి వీరుడైనటువంటి శక్తి ఉందిటండి. ఆ శక్తిలో సామాన్యమైనది కాదు, ఎవడు కూడా దాన్ని పరాభవించలేడు. ఇక ఆ మహాశక్తి అది. అలాంటి శక్తితో కూడి ఉన్నట్టు ఈయన. ఇవి 6 గుణాలండి ఆయనలో నిత్యం ఉంటాయట. సదా సంపన్న అంటే వీటి 6 గుణాలతో కూడినటువంటి వాడు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటారు. అది అర్థం భగవాన్ అంటే. భగ అస్యాస్తి భగ అనే భగ అంటే 6 షడ్గుణ ఐశ్వర్య సంపత్తితో కూడినటువంటి 6 గుణాలు కలిగినటువంటి వాడు భగవాన్ అనే శబ్దంతో వాడబడతాడండి. ఆయన సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం. త్రిగుణాత్మకమైనటువంటిది ఆయన మాయాశక్తి అది చెబుతున్నాడు. దానిలో 3 గుణాలు ఉన్నాయి. ఆయన శక్తిలో 3 గుణాలు ఉన్నాయి, ఆయనలో లేవు. అర్థమైందండి? త్రిగుణాత్మికం వైష్ణవీం స్వాం మాయాం. త్రిగుణాత్మకమైనటువంటి తన యొక్క మాయని, ఆ మాయకే మూల ప్రకృతి అని మరో పేరు. మూల ప్రకృతిని వశీకృత్య, ఆ మూల ప్రకృతిని వశం చేసుకున్నాడు ఆయన. ఏంటి అంటే ఆ మాయాశక్తిని వశం చేసుకుని 3 గుణాలతో కూడినటువంటి ఆ శక్తిని వశీకరణం చేసుకుని అజహ, ఆయన ఏమిటి? అజహ అవ్యయ. అజహ పుట్టుక లేనివాడు ఆయన. పుట్టుక లేనివాడు. అవ్యయ ఏమీ వ్యయం లేనటువంటి వాడు. వ్యయం ఏమిటో పుట్టుక ఉంటేనేగా వ్యయం అయ్యేది. అవ్యయ ఏమీ వ్యయము కానటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు. భూతానాం ఈశ్వర, ఈ ప్రాణులకందరికి కూడా ఈశ్వర నియామక శక్తి అయినటువంటి ఆ పరమాత్మ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపి సన్. ఆయన స్వరూపం ఇది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే అన్నమాట. అలాంటి ఆ పరమాత్మ అయినప్పటికీ, సన్ అయినప్పటికీ, స్వమాయయా దేహవానివ జాత ఇవ. స్వమాయయా తన యొక్క మాయాశక్తి చేత దేహవానివ అన్నాడు. దేహవానివ అంటే కృష్ణుడి యొక్క రూపం అంటే ఇప్పుడు తేల్చేస్తున్నాడు ఆయన. దేహవానివ దేహము కలవాడు వలే ఉన్నట్ట. అదే ఏమయ్యా అసలు పుట్టుకలేనివాడు మరి దేహంతో కృష్ణుడు కనపడుతున్నాడు కదా అంటే, దేహవాని ఇవ అంటే దేహము కలవాడు లాగే ఉన్నట్ట. అంటే వస్తుతః దేహం లేదని అర్థం. వస్తుతః దేహం లేదు, కానీ దేహం కలవాడు లాగే ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసిన? మనం ఎట్లా చెప్పుకోవద్దంటే, నిజంగా ఆలోచిస్తే ఒక నీడండి ఇది. ఆ దేహం ఎలాంటిదంటే నీడ. దాని తర్వాత శ్లోకాలలో కూడా వస్తుంది అది. ఇప్పుడు నీడ ఎప్పుడు ఉందండి చెప్పండి? మన శరీరం మనం ఉన్నప్పుడు మన నీడ ఉంది, అంతేనా? అట్లాగే ఆ నిరాకార శుద్ధ చైతన్యము ఉంటేనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రూపం ఉందండి. ఆ నిరాకార శుద్ధ చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే లేదో అప్పుడు ఈ నీడ లేదు. ఇక అంటే నీడంతా వ్యాపించినది ఏది? ఆ చైతన్యమే. అదిగో అలాంటివి రూపాలంటే. అర్థమైందా? రామకృష్ణాది అవతారాలన్నీ ఇంతే. మన అవతారం అక్కడ దాకా మన అవతారం మనం తక్కువ అంటే మందే అవతారమే. అవతారం అంటే దిగి రావడం అంటే కిందకి దిగి వచ్చామా లేదా? ఇప్పుడు మన అవతారం అంటే ఏమిటి వ్యాపించింది చెప్పండి? నీ శరీరం అంతా మొత్తం జ్ఞానమే వ్యాపించినది. ఆ జ్ఞానం లేకపోతే నువ్వు లేవు అసలు. అట్లాంటి వాడే ఆయన యొక్క అవతారం కూడా అని అర్థం. అందుకని చెబుతున్నాను ఆయన బహు జాగ్రత్త. ఇక్కడ దేహవాన్ ఇవా అంటాడు. తన యొక్క మాయ వలన దేహం కలవాడా ఏమిటి అన్నట్టుగా కనపడుతున్నట్ట. వస్తుతః దేహం లేదు అని అర్థం. ఇక తర్వాత జాత ఇవ. ఇందాక పైన అజహ అని అన్నాడు. అంటే పుట్టుకు లేనివాడు పుట్టాడు ఎలాగా అంటే జాతవాన్ ఇవ అన్నాడు ఈయన. అంటే పుట్టినవాడు లాగే కనపడుతున్నట్ట. మహానుభావుడు పరమాత్మ కనుక చతుర్భుజాలతో కనపడ్డాట ఆమెకు. అదనమాట. దేవకీదేవికి చతుర్భుజాలతో కనపడ్డాట మహానుభావుడు. ఇక జాత ఇవాచ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. ఏమయ్యా మరి అసలు ఆ రూపం లేకపోతే ఏమైంది? ఏం నష్టమా? అట్లాగే ఉండొచ్చుగా నిరాకారంగా అంటే అయ్యా లోకానుగ్రహం జరగదు. అప్పుడు అట్ట పుట్టనటువంటి వాడు పుట్టినట్టుగా కనపడకపోతే లోకాన్ని అనుగ్రహించడం కుదరదు. ఎట్టా అనుగ్రహిస్తాడండి? నిరాకారం కుదరదుగా. అందుకని లోకాన్ని అనుగ్రహించడం కోసం పుట్టనటువంటి వాడు పుట్టినవాడు లాగే కనపడుతున్నాడట.
లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే అన్నారు. ఇదిట ఈ కృష్ణ పరమాత్మ యొక్క ఆ రూపం, ఆయన యొక్క పుట్టుక. ఇది మహానుభావులు శంకర భగవత్పాదుల వారు మనకి నిర్ణయం చేసి చూపిస్తున్నారు. స్వప్రయోజనాభావేపి ఇహ భూతానుజుభృక్షయ వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోక మోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ. స్వప్రయోజనాభావేపి, ఈయనకేమైనా ప్రయోజనం ఉందా? ఈ అవతారం ఎత్తామండి కృష్ణావతారం, ఏమిటి ఆయనకి ప్రయోజనం? ఏమీ లేదు. ఆయనకేం లాభం కనుక ఏమీ లాభం లేదు. ఆయన వలన అర్జునాదులు మొదలైనటువంటి లోకానికే లాభం, కానీ ఆయనకంటూ లాభం ఏం లేదు. అది అర్థం. స్వప్రయోజనాభావే అపి అంటే ఆయనకి ఏ ప్రయోజనం లేకపోయినప్పటికీ ఈ అవతారం వలన భూతానుజిహృక్షయ, భూతాలని అనుగ్రహించడం, భూతం అంటే ప్రాణులని అర్థం, ప్రాణుల్ని అనుగ్రహించాలి అనేటువంటి దృష్టితో వైదికం హి ధర్మద్వయం, వైదికమైనటువంటి అంటే వైదికం అంటే వేదానికి సంబంధించిన ఈ ధర్మద్వయాన్ని అంటే ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మద్వయాన్ని అర్జునాయ, అర్జునుడికి శోక మోహ మహోదధౌ నిమగ్నాయ, అర్జునుడికి విశేషణం వేశాడు. ఏమిటయా ఈయన పడేటువంటి బాధ అంటే శోక మోహ మహోదశలు మునిగిపోయినట్టు, ఆయన నిమగ్నాయ అన్నాడు, మునిగిపోయినట్టు అందరూ. ఆయనకి ఉపదేశించాట. శోక మోహ మహోదధి, శోకమోహం అంటే సంసారం అండి. సంసారమే బ్రహ్మాండమైనటువంటి శోకానికి కారణం. అలాంటి మహాసముద్రంలో మునిగిపోయినట్టు ఆయన. ఆ మునిగిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన పేరు అర్జునుడు. మనమంతా అర్జునుడమే, జీవుడు అనమాట అర్థం. అలాంటి వాడికి ఈ ధర్మద్వయాన్ని ఉపదేశించాట. దీనిలో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే భగవద్గీతలో ధర్మద్వయం రెండింటిని ఉపదేశించాడు. ధర్మ పురుషార్థము, నివృత్తి రూపమైనటువంటి మోక్ష పురుషార్థం కూడా ఉపదేశించాట. ఇహ గుణాధికై గృహీత అనుష్ఠీయమానశ్చ ధర్మ ప్రచయం గమిష్యతి. గుణాధికై ఈ సద్గుణాల చేత అంటే వేదోక్తమైనటువంటి గుణాల చేత గృహీత గ్రహింపబడి అంటే ఆ రెండింటినీ కూడా గ్రహించి అనుష్ఠీయమానశ్చ అనుష్ఠిస్తే ధర్మ ప్రచయం గమిష్యతి, ఆ ధర్మము ప్రచయం అంటే అభివృద్ధిని చెందుతుంది అనే దృష్టితో ఈ రెండు ధర్మాలని శోకమోహాలలో శోకమోహ మహోదశిలో మునిగిపోయినటువంటి అర్జునుడికి ఉపదేశం చేశాట కృష్ణుడు. తం ధర్మం భగవత యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞో భగవాన్ గీతాఖ్యై సప్తభి శ్లోకశతై ఉపనిబబంధ. ఇక అది కూడా చెబుతున్నాడు, మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయో కూడా క్లియర్ చేసేస్తున్నాడు ఆయన. ఏంటంటే తం ధర్మం, ఈ ధర్మముట భగవత యథోపదిష్టం వేదవ్యాస, భగవంతుని చేత భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ చేత ఏ విధంగా అయితే యథోపదిష్టం యథా ఉపదిష్టం ఏ విధంగా అయితే ఉపదేశం చేయబడిందో అన్నమాట అర్థం. అంటే ఏ విధంగా అయితే పరమాత్మ చేత అర్జునుడుకు ఏ విధంగా ఉపదేశం చేయబడిందో దాన్ని యథాతథంగా ఏ మాత్రం మార్పు లేకుండా అని అర్థం అండి. అది యథోదితం వేదవ్యాస, దాన్ని ఏమాత్రం మార్పు లేకుండా వేదవ్యాసుల వారు సర్వజ్ఞ భగవాన్, ఆయనవాడు సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి అంశే గనక వేదవ్యాసుడు సాక్షాత్తుగా తన యొక్క జ్ఞానం చేత సాక్షాత్తుగా కృష్ణ, అసలు నిజంగా ఆలోచిస్తే కృష్ణ పరమాత్మని వ్యాజ్యంగా చెప్పింది ఎవరండి? మహాభారతంలో గీతను చెప్పింది వ్యాసుడే. అయితే పూర్వము కృష్ణుని చేత చెప్పబడినటువంటి ఏ భగవద్గీత ఉందో ఆ భగవద్గీతను యథాతథంగా గ్రహించాటండి ఈయన. ఎందుకు? సాక్షాత్ నారాయణ స్వరూపమే కనుక ఈయన కూడా. వ్యాసో నారాయణో హరిహి అని కదండి. అందుకని ఆ శక్తి ఉంది, లేకపోతే మరొకటి వల్ల కాదు. ఇది గ్రహించి ఆయన ఎట్లా చెప్పాడో యథాతథంగా గ్రహించాటండి. మరి ఆయన చెప్పినవి ఎన్ని శ్లోకాల్లో ఉందండి అంటే చెప్తున్నాడు ఇక్కడ. భగవాన్ గీతాఖ్యై సప్తభి శ్లోకశతై
700 శ్లోకాలండి అంతే. 700 శ్లోకాల్లోనే మొత్తం భగవద్గీత అంతా కూడా మనకి నిండి ఉంది. దాన్ని ఉపనిబబంధ రచించాటండి ఆయన. వాటిని కూర్చి చేశాడు. అంటే ఆ అర్జునుడికి ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ 700 శ్లోకాలలో మొత్తం ఏంటి ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని ఆయన చెప్పాడో, ఆ చెప్పినటువంటి ధర్మాన్ని మొత్తం కూడా వేదవ్యాసుడు చేసిన పని ఏమిటి అంటే 700 శ్లోకాల్లో దాన్ని కూర్చేశాడు అంతే మొత్తాన్ని. దాన్ని తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం అన్నాడు. ఇది ఎట్లాంటిదిగా? తదిదం గీతాశాస్త్రం. ఈ గీతాశాస్త్రం ఎట్లా ఉంది అంటే సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. ఇది వచ్చిన బాధ. సమస్త వేదాల యొక్క సారము సంగ్రహంగా చెప్పబడింది రండి మొత్తం ఇందులో. సమస్త వేదాల యొక్క సారమే మొత్తం చెప్పేప్పటికి ఏమైంది? దుర్విజ్ఞేయం అయిపోయింది. దుర్విజ్ఞేయం అంటే ఎవరికి గ్రహించడానికి వీలు లేకుండా పోయింది. ఏమిటి ఇది ధర్మమా ఇది అధర్మమా తెలియదు, ఎక్కడ ఉపదేశం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ నిర్గుణ స్వరూపమైనటువంటి జ్ఞానం చెబుతున్నాడో తెలియదు, ఎక్కడ ఉపాసన చెబుతున్నాడో తెలియదు, ఎక్కడ ధర్మ పురుషార్థం చెబుతున్నాడో తెలియదు. అది అసాధ్యంగా ఉందన్నాడు. ఎందుకంటే అంత కలగాపలగం అయిపోయింది మొత్తం. సమస్త వేదముల యొక్క సారం ఒకే చోట 700 శ్లోకాల్లో చెప్పేప్పటికీ నువ్వు ఏది ఏమిటి అని చెప్పి విశ్లేషణ చేసి చూసుకునేటువంటి శక్తి అసాధ్యంట. అట్లా ఉంది అది. ఏది గీతాశాస్త్రం అలాంటిదిగా. మరి అందుకని ఈయన ప్రయత్నం, అందుకనే నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు శంకరుడు. తద్ధర్మ ఆవిష్కరణాయ. ఈ ధర్మం ఏమిటో స్పష్టంగా బాగా సంక్లిష్టంగా ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు కనుక ఈ ధర్మాన్ని ఆవిష్కరించడం కోసమై అనేకై వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికై గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థ నిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి. అందుకు ఈయన దిగాట. ఏం జరిగింది అప్పుడు? ఇది తద్ధర్మ ఆవిష్కరణాయ. ఎప్పుడైతే సంక్లిష్టంగా మారిపోయిందో, దీని అర్థమంతా కూడా కలగాపలగం అయిపోయిందో, వీళ్ళు ఏం చేశాక అనేకమైనటువంటి వాళ్ళు ఆనాటి ఏది శంకర భగవత్పాదుల వారి సమయానికే అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయటండి. ఆయన పుట్టేనాటిగా అనేకమైన వ్యాఖ్యానాలు చూశాట. ఆయనే చూశానని చెబుతున్నాడు ఆయన. చూసి అవి ఎట్లా ఉన్నాయట? అవి వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి. ఏంటి అనేక మందికి ఎట్లా చేశాట? ఆ పదాల యొక్క విభాగాన్ని, ఆ పదాల యొక్క అర్థాన్ని, వాక్య తాత్పర్యాన్ని, ఆక్షేప సమాధానాల్ని అనేక రకాలుగా వివరించారటండి అనేక మంది. అప్పటికే వివరించున్నారట. వివరించున్నప్పటికీ ఈయన చూశాక మతిపోయింది ఈయనకే. ఏమిటా అంటే ఏంటి? ఒక్కొక్కడు వాళ్ళ బుద్ధికి అనుగుణంగా ఆ వేదాన్ని లేదా ఆయా శ్లోకాల్ని సమన్వయం చేసి పారేశారంతే. చేసి పారేసేపటికి లౌకికై గుహ్యమాణం. లౌకికులంటే శాస్త్ర పరిచయం లేనటువంటి వాళ్ళండి. శాస్త్ర పరిచయం శాస్త్రం అంటే ఇక్కడేదో మనం ఏదో అనుకోకూడదు. వేదం, వేదార్థం యొక్క స్వరూపం బాగా తెలియనటువంటి వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానం చేసి పారేశారండి. అది అర్థం. అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయట అప్పటికే. అలాంటి వాటినన్నిటి కూడా ఈయన ఏం చేశాట? గురుచమాణం ఉపలభ్య ఈయన దృష్టిలో పడిందిట. అలాంటివన్నీ చూశాట ఈ వ్యాఖ్యానాలు. ఆరేరే ఇన్ని రకాలుగా వ్యాఖ్యానం చేస్తే జనం ఏమైపోను, వీడికి ఏది అర్థం కాకుండా సామాన్య మానవుడు ఏమైపోవాలి? ఇట్లా విరుద్ధార్థంగా ఒకడు చెప్పింది ఇంకోటి చెప్పడు, ఇంకోటి చెప్పింది దాన్ని ఖండిస్తాడు వాడు. ఇట్లా చదివేటువంటి వాడు ఏం కావాలండి? అదే ఇదే అని తెలియక వీడు అయోమయంలో పడిపోతున్నాడే అనేటువంటి విషయాన్ని నేను గమనించాటండి పాపం. గమనించి ఎట్లాగైనా సరే లోకోద్ధరణ చేయాలరా అని చెప్పి నిర్ణయం చేసుకుని, అంటే ఈయన ఏం చేశాట? ఈ వేదార్థాన్ని ఆధారం చేసుకుని చక్కగా శ్లోకాన్ని ఇది ఇదమిద్దం, దీనికి ఇంతే అర్థం, అంతే, ఇంకో అర్థం తీసుకోగలను అని చెప్పి నిర్ధారణ చేయడం కోసమై
ఈ మహానుభావుడు ప్రవర్తించాట. ఆయన చెబుతున్నాడు అన్నమాట. అహం వివేకత అర్థ నిర్ధారణార్థం, ఈ వివేకంగా అంటే వివేకపూర్వకంగా అంటే ఖచ్చితంగా ఈ వేద పదానికి అంటే ఈ శ్లోకానికి వేదార్థాన్ని చెబుతోంది ఇది, దీనికి అర్థం ఇదే, ఇంకోటి కాదు అని చెప్పి అర్థాన్ని నిర్ధారించడం కోసమై సంక్షేపత వివరణం కరిష్యామి, సంక్షేపంగా నేను వివరణం ఇస్తాను అని అన్నారు. ప్రతి శ్లోకానికి సంక్షేపంగా నేను వివరణం ఇస్తాను అని నేను ఆయన ప్రవర్తించడానికి భాష్యం రాయడానికి కారణం కూడా చెప్పేసేశారు ఆయన. ఇది నేను చేసే ప్రయత్నం అని అన్నారు. అస్య గీతాశాస్త్రస్య సంక్షేపత ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంతోపరమలక్షణం. ఏంటిట గీతాశాస్త్రానికిటండి మొత్తము సంక్షేపత ప్రయోజనం ఏంటో మొత్తం చెప్పేస్తున్నాడు ఆయన. ధర్మపురుషార్థం అనుకుంటారు చాలామంది. ధర్మపురుషార్థం చెప్పడం ద్వారా నిశ్రేయసం అంటే మోక్షరూపమైనటువంటి ధర్మం చెప్పడమే ప్రధాన లక్షణం అండి. అసలు దీనిది ఆంతర్యం అదేట. సహేతుక అదేమిటిది ఏమండి? మరి మోక్షరూపమైనటువంటి ధర్మం చెప్పడమే దీని లక్షణం అన్నారు కదా, మరి దానివల్ల ఉపయోగం ఏమిటండి అంటారా? సహేతుక సంసారస్య అత్యంతోపరమ లక్షణం. సహేతుకంగా అంటే శాశ్వతంగా అనమాట. శాశ్వతంగా సంసార రూపమైనటువంటి దుఃఖం తొలగిపోవడమే దాని లక్షణం అంటే. అది చెప్పడమే గీతాశాస్త్రం యొక్క లక్షణం. ముఖ్యంగా అదేట. ఆంతర్యంలో అదే ఉన్నది, ప్రధానంగా అదే. అది అంటే ఈయన బాగా పరిశీలన చేశారట. మొత్తం శ్లోకాలంతా కూడా పరిశీలన చేసి ఈయనకు అర్థమైంది అదిట. సర్వకర్మ సన్యాసపూర్వకాత్. మరి బాగానే ఉందండి, ఈ సంసారం ఎలా పోతుందండి అంటే నివృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయిస్తే పోతుందయ్యా అన్నారు. అది ఎలా పోతుందా? సర్వకర్మ సన్యాసపూర్వకం చేయాలి. అది సర్వకర్మల్ని వదిలేసేయాలి అంతే. సర్వకర్మ సన్యాసపూర్వకమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠారూపా ధర్మాద్భవతి. ఆత్మజ్ఞాన నిష్ఠ సర్వకర్మల్ని వదిలేసేసి నువ్వు శరీరం కాదు గనక శరీరానికంటే అతిక్రమించినటువంటి జ్ఞానస్వరూపుడు గనక నువ్వు, ఆ స్వరూపమే నీది గనక ఆత్మజ్ఞానమే నీ స్వరూపం గనక దాని యందు నిష్ఠ అంటే నిలబడిపోవడమే అంతే. జ్ఞాన రూపాత్ ధర్మాద్భవతి. దాని యందు నిలబడిపోవడం వలననే ఆ నివృత్తి రూపమైనటువంటి మోక్షము నీకు సిద్ధిస్తుంది అని చెప్పడమే ఈ మొత్తం భగవద్గీత యొక్క లక్ష్యంట. ఇదిగా ఈయన అర్థం చేసుకుంది. తథా ఇమమేవ గీతార్థధర్మం ఉద్దిశ్య భగవతా ఏవ ఉక్తం. నేను చెప్పట్లేదండి, నా మాట కాదు, పొరపాటును కూడా అనుకుంటారు. దీని ప్రమాణం చూపిస్తానంటున్నాడు ఆయన. ఆయన సొంత మాటలు అసలు ఎక్కడ చెప్పడు. అది ఆయనలో గొప్పతనం. ఇమమేవ గీతార్థం అంటే ఏమండి సర్వకర్మ సన్యాసం చేయమని ఎవరు చెప్పారా, నువ్వు చదువుతున్నావా అని అంటే, కాదు బాబు నేను చెప్పలేదు, భగవతా ఏవ ఉక్తం. కృష్ణ పరమాత్మే ఆయా సందర్భాల్లో చెప్పాడు. ఎక్కడెక్కడ చెప్పాడో చూపిస్తున్నాడు ఆయన. సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పరవేదనే ఇది అనుగీతాసు. అనుగీతలు అని ఉన్నాయండి. అనుగీతలు అంటే ఈ గీతని అనుసరించి చెప్పినవేనండి అనుగీతలు అని అంటారు. అవి భారతంలో ఆశ్వమేధిక పర్వంలో ఉన్నాయి. అనుగీతల్లో ఉందిట ఈ శ్లోకం. ఎక్కడ పరిశీలన ఈయన మరి అంతే పట్టదు ఈయన బుద్ధి. అక్కడ అనుగీతల్లో చెప్పారట. చెప్పిన శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నారు ఆయన. ఏంటంటే సఖి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పరవేదనే. ఆ పరబ్రహ్మ యొక్క పదం అంటే స్థానం అండి, మోక్షం అండి. పరబ్రహ్మ స్థానం అంటే అసలు బ్రహ్మ అన్న మోక్షం అన్న ఆత్మ అన్న అంతా ఒకటేనండి అర్థం. మోక్షం అన్నా బ్రహ్మే. ఆ బ్రహ్మ అంటే ఇక వేరే ఏదో ఒక అర్థం కాదు. ఇది మోక్షానికి పర్యాయ పదం అండి ఇది. దీని గురించిట బ్రహ్మణ పరవేదన ఇది అనుగీతాసు మహాభారతంలో చెప్పారటండి. ఏమని? ఆ పరమాత్మ యొక్క స్వరూపము అనగా మోక్షము
మోక్షాన్ని తెలుసుకోవడము అనగా దాన్ని పొందడము అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడము. సహిధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే. పదవేదన అంటే మోక్ష స్వరూపాన్ని తెలుసుకోవడంలో ఈ ధర్మం సుపర్యాప్తమై ఉన్నదిట. ఈ ధర్మం అంటే ఏంటి? ప్రవృత్తి రూపమైన ధర్మం కాదు ఇది. ప్రవృత్తి రూప ధర్మాన్ని వదిలేసేసి నివృత్తి రూపమైనటువంటి ధర్మం పట్టుకోవడానికి ఇది సుపర్యాప్త. సుపర్యాప్త అంటే ఏంటి అర్థం? నివృత్తి రూపమైన ధర్మం తగి ఉన్నది అంటే ప్రవృత్తి ధర్మాన్ని వదిలేస్తేనే ఇది సాధ్యం. అంటే రెండింటికి అతిక్రమించింది అది. అంటే ధర్మరూపమైనటువంటి ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని అతిక్రమించి ఉన్నదిట ఆ స్థానం. ఏది? మోక్ష రూపమైనటువంటి స్థానం. ఇది అనుగీతాసు అని అనుగీతలో మహాభారతంలో చెప్పబడింది ఒక చోట. అది ఇంతే కాకుండా కించ అన్యదపి తత్రేవ ఉక్తం. మరో విషయం కూడా అక్కడే చెప్పబడింది. ఏమని? నైవ ధర్మీ నధర్మీ నచ అధర్మీ నచైవ హి శుభాశుభి అని ఉందిట. శుభాశుభి యస్యాత్ ఏకాసనే లీనః తూష్ణీం కించిద చింతయన్ అని ఉందిట మహాభారతంలోనే ఇంకో చోట. అది ఎక్కడంటే ధర్మము కలవాడు కాదుట ఆ పరమాత్మ, అధర్మము కలవాడు అంతకంటే కాదుట, శుభ అశుభాలు రెండూ లేనివాట. అలాంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆయన అద్వయ బ్రహ్మ అనేటువంటి అధిష్టానానికి మూలమైనటువంటి వాట. అంటే మోక్షానికి మూలమైనటువంటి వాట. ఆ మోక్ష స్వరూపమైనటువంటి నీ స్వరూపంలోనే నిమగ్నుడై ఏమీ మాట్లాడకుండా ఉంటాడని లీన. అట్లాంటి ఏకాసనే లీన. ఏకాసనం అంటే అధిష్టానం అని అర్థం. అంటే తన శుద్ధ చైతన్యమైనటువంటి జ్ఞానస్వరూపంలోనే లీనమై ఉంటాడండి పరమాత్మ. అంటే తనలో తనే లీనమై ఉంటాడండి అర్థం. అది ఇంకోటి లేడు. ఎవడు లేనప్పుడు ఒకడే అయినప్పుడు ఇంకోటి లేనప్పుడు ఏమైంది? తనలో తనే లీనమై ఉంటాడు గనక తూష్ణీం కించిద చింతయన్ను. తూష్ణీం మాట్లాడకుండా ఆ అధిష్టానమైనటువంటి ఆ జ్ఞానంలోనే నిమగ్నుడై ఏమీ మాట్లాడకుండా ఎవడైతే ఉంటాడో వాడు విముక్తుడవుతాడు అని అర్థం. అర్థమైందండి? ఆ పరమాత్మ చైతన్య స్ఫురణలోనే ఎవడైతే నిలబడిపోతాడో వాడు విముక్తుడు అయినట్టే. కాబట్టి ఇక్కడ జీవన్ కూడా తేడా అంతే. జీవన్లోనే ముక్తుడైపోయినాడు, జీవించుండగానే ముక్తుడైపోయినాడు అని మహాభారతంలో ఇంకో చోట చెప్పారట. తర్వాత ఇంకో చోట చెప్పారట జ్ఞానం సన్యాస లక్షణం. ఇదిటా జ్ఞానం అంటే సన్యాస లక్షణం అన్నారు. అంటే కర్మ పరిత్యాగమేట సన్యాస లక్షణమైనటువంటిదే జ్ఞానం అంటేట. ఇది ఆయా సందర్భాల్లో చెప్పబడింది సుమా. నేను చెప్పలేదు కర్మని త్యాగం చేయమని. ఆ వ్యాసుల వారే ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఈయన ఇహాపిచ అంతే ఉక్తం. అక్కడ దాకా ఎందుకండి? ఇహాపిచ అంతే ఉక్తం. ఇహాపి అంటే ఈ భగవద్గీతలోనే చివరిలో చెప్పారట. ఏమని? అర్జునుడికి చెప్పారట కృష్ణ పరమాత్మ. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారట. ఒరే సర్వధర్మాన్ని వదిలేసేసాయి, అధర్మ రూపమైనటువంటి మోక్షాన్ని వదిలిపెట్టేసేసి ఏకం మామేవ శరణం వ్రజ. మోక్షం ఏకస్వరూపమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి నన్నే నువ్వు పట్టుకోరా అని చెప్పన్నాడు. నన్నే నువ్వు పట్టుకోరా అంటే ఆయన వేరే ఉన్నాడా? నా స్వరూపమైన నిన్నే నువ్వు పట్టుకోరా అని అర్థం అని చెప్పాను అని చెప్పి ఆ పరమాత్మే ఇక్కడ చివరిలో చెప్పారండి అని కూడా ఈయన ఉదాహరణగా చూపించారు. ఇంతవరకు మోక్షస్వరూపాన్ని గురించి విచారణ చేశారు. మోక్షస్వరూపం అనేటువంటిది ఏమిటయా అంటే ఈ ధర్మరూపమైనటువంటి ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని అతిక్రమించింది అని చెప్పడం కోసం ఇంతవరకు చెప్పారు. ఇది నేను చెప్పలేదు, ఇది ఆ కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఆయా సందర్భాల్లో కృష్ణ పరమాత్మ రూపంలో వ్యాసుడే చెప్పాడు. ఇది ఆయా సందర్భాల్లో అని చెప్పి ఈయన ఉదాహరణగా చూపించాడు. చూపించి ఇక నివృత్తి రూపమైనటువంటి స్వరూపం ఏమిటో చెప్పాను. ఇది నివృత్తి అంటే ఏంటి? మోక్షరూపమైనటువంటి
ధర్మాన్ని ఎవడైతే అనుష్ఠించాలి అని అనుకుంటున్నాడో వాడు కర్మాచరణం కంటే దూరంగా రావాలి. ఇదే దీని యొక్క లక్ష్యం అని చెప్పి ప్రతిపాదన చేశారు ఈయన భాష్యంలో ఇంతవరకు. ఇక తర్వాత ఏం చెబుతారో రేపు చూసి రేపటి రోజున మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.